హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఏంటి చాలా రోజులు అవుతుంది వీడియో చేయట్లేదు. ఈరోజు ఇంకా మంగళ స్నానాలు వీడియో అనుకుంటున్నారా? ఇదైతే ఇంకా పెళ్లి మంగళ స్నానాలు కాదండి. హాఫ్ శారీ ఫంక్షన్ కోసం ముందు రోజు అయితే ఇట్లా మంగళ స్నానాలు అయితే ఏర్పాటు చేసినామండి. వీళ్ళిద్దరైతే మా మేనమామ వాళ్ళ మన్మరాన్లండి. ఇద్దరికి ఒక రోజే ఇట్లా శారీస్ ఫంక్షన్ అయితే చేస్తున్నారు. అందుకే ముందు రోజు ఇట్లా హల్దీ ఫంక్షన్ కూడా ఏర్పాటు చేసినాం ఇంటి దగ్గరనే. కొంచెం ఇంటి దగ్గర రిలేషన్స్ వాళ్ళు, ఇంకా దగ్గర వాళ్ళతోటైతే ఇట్లా చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే బంధువులైతే వస్తున్నారండి. మా పెద్దమ్మ అయితే వచ్చింది. ఇదైతే మా అమ్మ వాళ్ళ తరపున ఫంక్షన్ కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు ఇట్లా అందరూ ఉంటారు కదా! ఇంకా మన ఇంట్లో ఫంక్షన్. అటే మొన్న పెళ్ళిళ్ళేమో మా వారి తరపున కాబట్టి, ఇంకా అటు అత్తగారి తరపున ఫంక్షన్ అండి. ఇప్పుడిప్పుడే అందరైతే వస్తున్నారండి. మా చిన్నమ్మ కూతురు వాళ్ళు వీళ్ళు. ఇంకా వాళ్ళ బిడ్డ, మన్మరాలు అందరైతే వస్తూనే ఉన్నారండి ఒక్కొక్కరిగా. ఇక్కడ ఇంకా అమ్మ వాళ్ళ తరపున కొంచెం ఫంక్షన్ అంటే మనకు సరదా ఇంకా ఎక్కువ ఉంటది గదా! ఎట్లయినా మన ఇంట్లో ఫంక్షన్ లాగా ఉంటది గాబట్టి, ఇంకా ఇదైతే మా మేనమామ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అండి. కానీ మా మేనమామ అయితే లేరు. ఇంకా అదొక మాకు చిన్న లోటులాగా ఉండిపోయింది. ఇప్పుడైతే ఇంకా మంగళ స్నానాల కంటే ఇంక ముందైతే మనం ఇక్కడ పసుపు, ఇంగ శనగపిండి అయితే రెడీ చేసుకోవాలి గదా! హల్దీ ఫంక్షన్ అంటే ముందు అదే గదా! మనం మంగళ స్నానం చేపియడానికి. అని నేనైతే ఇక్కడనైతే రెడీ చేస్తున్నా అండి. శనగపిండిలో కొంచెంగానైతే పసుపు వేసి అయితే ఇట్లా కలిపేస్తున్నా. మరీ లూజ్‌గా గాకుండా పెట్టడానికి వీలుగానైతే కలపాలండి ఇక్కడ. ఇప్పుడెక్కువ పసుపు వాడకుండా శనగపిండినే ఎక్కువ యూజ్ చేస్తున్నారండి. ఎందుకంటే పసుపు అంత పడట్లేదు గదా! మళ్ళీ చిన్న పిల్లలు గాబట్టి అని అట్లనైతే రెడీ జేసి పెట్టినాం. ఇక ముందైతే మనం ఏ పండగ, ఏ ఫంక్షన్స్ అయినా ముందు మంగళారతితోటే మనం స్టార్ట్ జేస్తాం గదా! ముందైతే పూజ గది దగ్గర తీసుకొచ్చి పిల్లలకైతే బొట్టు పెట్టి, దండం పెట్టించయితే మంగళహారతితోటే హల్దీ ఫంక్షన్ కాడికైతే తీసుకెళ్తున్నామండి. ఇంకా ఈమె మా పెద్దమ్మ గదా! ఈ ఇంటి ఇంకా ఆడపడుచు కాబట్టి పెద్దమ్మ అయితే ఇక్కడ మంగళహారతి అయితే తీసుకుంది. ఇంకా అందరమైతే వెళ్తున్నాము. ఇంకా చిన్న పిల్లలంటే వాళ్ళకి హల్దీ ఫంక్షన్ అయితే ఒక సందడిది, సరదా గూడా ఉందండి. పెద్దవాళ్ళ పెళ్ళిళ్ళప్పుడంటే అదొకటి ఉంటది గదా! వాళ్ళకు ఇంకా కొంచెం పెద్దవాళ్ళై ఉంటారు కాబట్టి, వీళ్ళకైతే ఇంకా చిన్న పిల్లల్లాగా గాబట్టి ఇంకా డాన్సులు జేస్తూ ఇట్లా అన్నీ జేయాలని ఇంకా మా చిన్న కూతురైతే బాగా చేస్తా ఉంటదండి ఇక్కడ. ఆమైతే నేను డాన్స్ తోటే వస్తా స్టేజ్ దగ్గరికి, ముందైతే రాను అంటుంది. ఇంకా అందుకే మేమైతే డాన్స్ మీరే పాట పెట్టుకొని డాన్స్ చేసుకుంటా రండి అని జెప్పినాం. కానీ ఇంకా ఇక్కడ స్టేజ్ వరకు వచ్చేటప్పుడు గూడా డాన్స్ తోటే రావాలి. నేనైతే మామూలుగా రాను అని జెప్తా ఉంటే, సరే అని వీళ్ళు గూడా అందరూ ఓకే అన్నారు. చిన్న పిల్లలు ఏది జెప్తే ఇంకా మనం గూడా అదే జేయాలి గదా! ఇప్పుడు వాళ్ళు ఇంకా మనం జెప్పినట్టు ఏం వినట్లేదు గదా! అని సరే అన్నారు. ఇంకా వచ్చినోళ్ళందరైతే ఇక్కడనైతే కూర్చొని ఉన్నారండి. ఇంకా ఏదేమైనా మంగళ స్నానాలంటే అందరు యెల్లో శారీసు, అందరూ ఒక రకం గాకపోయినా ఎవరికున్నయి వాళ్ళైతే యెల్లో శారీస్ అయితే కట్టుకుంటున్నారండి. ఇంకా అందరైతే ఇట్లా రెడీ అయ్యి వచ్చిర్రు. ఇంటి దగ్గరనే ఏర్పాటు జేసినామండి ఇదైతే మంగళ స్నానాలనేది. ఇంకా రేపైతే శారీ ఫంక్షన్ అనేదైతే ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు జేషిర్రు. ఇంకా ఇంటి దగ్గర వాళ్ళు కొంచెం మా దగ్గర బంధువులతోటైతే ఇంట్లో ఇట్లా హల్దీ ఫంక్షన్ అయితే ఏర్పాటు జేసినాం. ఇప్పుడు ఏ శుభకార్యాలైనా ఇట్లా హల్దీ ఫంక్షన్ జేయడం అనేదైతే ట్రెండ్‌గుంది గదా! అందుకోసమే ఇట్లనైతే చేస్తున్నారండి. కొంచెం చిన్న పిల్లలకి ఇట్లాంటియేమన్నా చేస్తే గూడా ఏదైనా దిష్టి అనేది గూడా పోతది. అందరి దీవెనలు గూడా ఉంటాయి గదా! అని ఇట్లనైతే ఏర్పాటు జేసినామండి. ఇక పిల్లలైతే బాగా సరదాగున్నారండి. ఎందుకంటే వాళ్ళ ఫంక్షన్ గాబట్టి ఇంకా డాన్సులతోటి ఎట్లైనా వెళ్ళొచ్చు అన్నట్టు వాళ్ళకొక సరదానైతే ఉన్నది. ఎంతైనా డాన్సులు జేసుకోవచ్చు మన ఫంక్షన్ గదా! అన్నట్టు అయితే వాళ్ళున్నారండి. ఇంకా అందరు చిన్న పిల్లలైతే ఇట్లా డాన్సులు జేస్తూ అయితే వచ్చిర్రండి. స్టేజ్‌నైతే ఇట్లా డెకరేషన్ జేషిర్రండి. ఇంకా ఇట్లా మంగళ స్నానాలకు బిందెలతో ఇవి గంగాలాలతోటైతే మొత్తం డెకరేషన్ అయితే జేషిర్రండి. ఇట్లనైతే నిండుగా రెడీ జేషిర్రు. మొత్తం నీళ్లు పోసేసి అందులో ఫ్లవర్స్ తోటి ఇట్లా స్టేజ్ లాగానైతే రెడీ జేషిర్రండి. మొత్తం మంగళ స్నానాలంటే ఇప్పుడెక్కడైనా పెళ్ళిళ్ళైనా, ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా మంగళ స్నానాలనేదైతే ట్రెండ్‌గున్నది గాబట్టి, ఇంకా అది గూడా అందరైతే చేస్తూనే ఉన్నారండి. ఇంకా ఇద్దరు పాపలు కాబట్టి ఇద్దరికొకసారే శారీ ఫంక్షన్ చేద్దామనైతే ఇంకా ఇద్దరికి మంగళ స్నానాలు, ఇద్దరికి శారీ ఫంక్షను అన్నయితే ఇట్లా ఏర్పాటు జేసుకున్నారు. ఏదేమైనా ఫంక్షన్స్ ఉన్నాయంటే అదొక సంతోషం అయితే ఉంటదండి. ఎందుకంటే మనం కలవని వాళ్ళు అందరూ కలుస్తారు. బంధువులు అందరూ ఇక్కడ కలుస్తా ఉంటారని అదొక సంతోషం అయితే ఉంటదండి.
ఏ ఫంక్షన్స్‌నైనా చిన్న పిల్లలతోటే ముందైతే స్టార్ట్ జేస్తాం. ఎందుకంటే వాళ్ళది కొంచెం సందడి అయిపోతే పక్కకు జరుగుతారు గదా! అని ముందైతే వాళ్ళను డాన్సులు జేపిచ్చి, వాళ్ళనే ముందు ఫోటోస్ తీపిచ్చి తర్వాతనైతే పెద్దవాళ్ళైతే స్టార్ట్ జేస్తారండి. లేకుంటే ఆ స్టేజ్ మీద నుండి వాళ్ళు జరగనే జరగరు గాబట్టి, ఇంకా అట్లయితే ముందైతే పిల్లలతోటి స్టార్ట్ జేసిర్రు. ఇక పిల్లలు గూడా వచ్చిన వాళ్ళు గూడా ఇక్కడనైతే డాన్సులు జేస్తుర్రు. ఇటు చివరకున్నామైతే మా మన్మరాలైతే మీ అందరికీ తెలిసిన ఆమె. ఆమె అయితే బాగానే డాన్సులు జేస్తది. మీరు గూడా చాలా సార్లు జూసే ఉంటారు గదా! మా పెద్ద కూతురికైతే అంత డాన్సులు రావు. తనైతే ఇంక చెయ్యనంటే, ఇంకా ఒక పాట వరకైతే ఊరికేనే అట్లా జేసినట్టు జేయమంటే ఇంకా ఆమె అయితే జేస్తూనే ఉంది. తర్వాతనైతే తనని కూర్చోబెట్టి పిల్లలైతే డాన్సులైతే జేస్తా ఉన్నారండి. ముందే జెప్పిర్రు మేమైతే డాన్సులు ఒక 2, 3 పాటలు డాన్స్ జేసినంకనే మీరైతే ప్రోగ్రామ్ అనేదైతే స్టార్ట్ జేయాలని చెప్పిర్రు. ఇంకా చిన్న పిల్లలు ఎలా జెప్తే మనం గూడా అలా జేయాలి గదా! లేకుంటే వాళ్ళు గూడా సంతోషంగా జేసుకోరు గదా! ఏ ఫంక్షన్ అయినా అని. మేమైతే ముందే అలా ఇంకా చేసేసినామండి. తర్వాతనైతే ఇట్లా ఫంక్షన్ అయితే స్టార్ట్ జేసినాం. ఇంకా మన దాంట్లో ఉన్న సాంప్రదాయం అదే గదా! వచ్చిన వాళ్ళకైతే ముందు ఇట్లా బొట్టు ఉంచేసి, ఇంకా అందరికి పసుపు, కుంకుమలిచ్చేసి, పువ్వులిచ్చేసి ఇలానైతే ఫంక్షన్ అయితే స్టార్ట్ జేసినామండి. ఇంకా ఇప్పుడే మధ్యాహ్నం అయితే అయింది. ఇంకా కొంచెం ఫంక్షన్ స్టార్ట్ అయినంక భోజనాలనేదైతే ఏర్పాటు చేస్తామండి. ముందైతే ఫంక్షన్ అయితే ఇట్లా స్టార్ట్ జేసినాం. ముందైతే చిన్న పిల్లలతోటే అయిపోయింది గాబట్టి, ఇంకా వాళ్ళ అమ్మ, నాన్న ముందు వాళ్ళ అమ్మతోటైతే ఇట్లా పసుపుతోటైతే స్టార్ట్ జేస్తాం గదా! ఏదేమైనా మనం ఇంట్లో ఫంక్షన్ అంటే అందరొచ్చి ఇట్లా అందరూ సంతోషంగా ఉంటేనే మనకు గూడా సంతోషంగా అనిపిస్తదండి. ఇక్కడనైతే ఫస్ట్ వాళ్ళ అమ్మ, నాన్నతోటైతే ఇక్కడ ప్రోగ్రామ్ అనేదైతే స్టార్ట్ జేసినాం. ముందైతే ఏ ఫంక్షన్ అయినా ఏదైనా గూడా కూతురికి తల్లితోటే గదా మనం స్టార్ట్ జేసేది. ఇక్కడనైతే ఇంకా వాళ్ళ అమ్మతోటేనైతే స్టార్ట్ జేపిచ్చిర్రండి. ఇట్లా పసుపు రాయడం అనేది. మంగళ స్నానాలంటే ఇట్లా ముందే పసుపు ఇట్లా శనగపిండి కలిపి పెట్టేసినాం గదా! అదైతే స్టార్ట్ జేసిర్రండి. కానీ చిన్న పాప మాత్రం డ్రెస్‌కి అంటుతుంది అన్నట్టు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది. కానీ మేము మాత్రం జెప్పినాం డ్రెస్‌కి అంటినా ఏం పర్వాలేదు. ఇది ఇంకా డ్రెస్‌కి అంటినా గూడా పోతదిలే. అంటే ఇంకా వాళ్ళకి దెలియదు గదా అండి చిన్న పిల్లలకి. ఇంకా పెద్దవాళ్ళయితేనేమో తెలుస్తది గానీ, నేను చెప్పినంక కొంచెం సంతోషంగున్నదండి. ఫస్ట్ అయితే ఇబ్బందిగానే ఫీల్ అయింది. ఇంకా వచ్చిన వాళ్ళు ఇట్లా అందరూ గూడా ఉన్నారు గదా! చాలా సంతోషంగా గూడా అనిపిచ్చింది. ఇంకా వీళ్ళు గూడా ఇట్లా పసుపు రాసుకోమని ఇంకా వీడియో వాళ్ళు ఎలా జెప్తే మనం గూడా అలానే జేస్తా ఉంటాం గదా! వాళ్ళని గూడా అలా పెట్టుకోమనైతే ఫోటోస్ అయితే తీసిర్రండి. వీళ్ళైతే మా మేనమామ వాళ్ళ చిన్న కొడుకండి. వీళ్ళకైతే ఇద్దరు అబ్బాయిలండి. వాళ్ళకైతే ఇద్దరు అమ్మాయిలండి. చిన్నవాళ్ళే గాబట్టి వీళ్ళు గూడా ఇంకా మేము గూడా పసుపు రాస్తామని వాళ్ళు గూడా వాళ్ళ అక్కయ్య వాళ్ళకైతే పసుపు రాస్తా ఉన్నారు. వద్దంటే ఇంకా ఏడుస్తారు గదా! అని సరే అని ఇంకా రాపిస్తున్నారండి. మనకు గూడా ఇట్లాంటివి జరుగుతుంటేనే గదా! వచ్చిన వాళ్ళు గూడా అందరూ సంతోషంగా చూడడం, సంతోషపడుడు గూడా మనకు గూడా అట్లా అనిపిస్తా ఉంటదండి. ఏదైనా చిన్న పిల్లలతోటి చేస్తా ఉంటే అదొక సంతోషం వేరే ఉంటదండి. వాళ్ళు జెప్పినట్టే మనం వింటూ జేయాలండి. ఎందుకంటే వాళ్ళు లేకుంటే కూర్చోరు. వాళ్ళు సంతోషంగా చేయించుకోరని అదొకటి ఉంటది గాబట్టి, ఇగ మనం గూడా వాళ్ళు జెప్పినట్టు వింటూ జేయాలండి. ఇంకా వచ్చిన వాళ్ళు గూడా అందరైతే వచ్చి ఇట్లా పసుపు రాయడం, మంగళ స్నానాలు చేపియడం మనకైతే తెలిసినయే గదా! ఇప్పుడు ఏ ఫంక్షన్స్ అయినా స్టార్ట్ జేస్తే ముందు మంగళ స్నానాలతోటైతే స్టార్ట్ జేస్తున్నారండి. కానీ ఇది మాత్రం ఇంటి దగ్గరనే స్టార్ట్ జేసినాం. ఇంకా ఫంక్షన్ హాల్‌లో రేపైతే ఫంక్షన్ అనేదైతే ఉందండి. లెంతీ వీడియో అయితుందని నేనైతే 2 పార్ట్స్‌నైతే పెడుతున్నా అండి. వీళ్ళైతే ఇంకా వీళ్ళకి అమ్మమ్మ, తాతయ్య అయితారండి. వాళ్ళ మన్మరాన్లకైతే ఇట్లా ఇంకా పసుపుతోటైతే చేపిస్తున్నారండి. ఇట్లా రాపిచ్చి ఫస్ట్ అయితే అందరూ పసుపు ఇట్లా రాసిన తర్వాత మంగళ స్నానం అనేదైతే చేపిస్తారండి. అందుకోసమే ఒక్కొక్కరుగా వచ్చైతే ముందు ఇట్లా పసుపైతే రాస్తున్నారండి. తర్వాతనే ఇంకా మంగళ స్నానం అనేది ఉంటది. వచ్చిన వాళ్ళందరితోటి కూడా ఇట్లా చేపిస్తారండి. ఎందుకంటే అందరి దీవెనలు గూడా పిల్లలకుంటే చాలా మంచిది గదా! ఇంకా ఇప్పటి నుండే అంత మంచి జరగాలి అని అందరి దీవెనలు గూడా ఇచ్చినట్టుంటది గదా! అందుకే అందరిని పిలిచి ఇట్లాంటి ఫంక్షన్స్ గూడా మనం జేస్తా ఉంటామండి. ఇంకా నేనైతే లెంతీ వీడియో అయితుందని అయితే ఇది ఫంక్షన్ అనేది అయితే వేరే వీడియోలో అయితే ఇంకా జేస్తున్నా అండి. ఇదొక్కటే లెంతీ వీడియో అయింది గదా!
ఎక్కడికైనా నేను చాలా మందినైతే కవర్ చేసిన గానీ, ఇక నేను లంచ్ చేయడానికి వెళ్ళినప్పుడు కొంచెం మందైతే ఇక్కడ మంగళ స్నానాల దగ్గర ఉన్నది వాళ్ళదైతే నేను వీడియో కవర్ చేయలేకపోయినా అండి. ఇంకా అనుకుంటారు కొంతమందియే ఉన్నాయని అనుకుంటారు గానీ, నేనున్న వరకైతే తీసిన్నండి. నేను తీసిన వరకైతే ఇక్కడనైతే వీడియో అయితే చేసిన్నండి. లంచ్ టైమ్ గదా అని నేను లంచ్ చేయడానికి వెళ్ళిన. ఇంకా మా పాప గూడా కవర్ చేసిందేమో అనుకున్నా గానీ, ఇంకా మా పాప గూడా ఏం తీయలేదండి. కొంచెం వరకే తీసినాం. ఇంకా అంతా గూడా తీసినా గూడా లెంతీ వీడియో అయితదని నేను స్టార్టింగ్‌లో కొంతమందిదైతే వీడియో అనేదైతే కవర్ చేసినా అండి. ఇంకా రాని వాళ్ళు అనుకుంటారు మేము ఇందులో లేమని. కానీ ఇంక నేనేం చేయలేకపోయినా అండి. అప్పటికైనా గూడా కొంచెం లెంతీగానే అయిపోయింది వీడియో. ఇక్కడనైతే మా అక్క వాళ్ళ కూతురును, వాళ్ళ కూతురు అయితే అందరు పిల్లలు అట్లనే వచ్చి మేము గూడా రాస్తామనైతే సంతోషపడుడండి. తినైతే మా పెద్దమ్మ వాళ్ళ బిడ్డ అండి. మేము గూడా అందరం అక్క చెల్లెళ్ళమైతే ఇట్లా ఒక గ్రూప్ ఫోటో దిగినామని. ఇంక నేనెక్కడుంటే అక్కడ గ్రూప్ ఫోటో దిగడం అనేదైతే ఇక మీకు తెలిసిందే గదా! ఎక్కడనైనా గ్రూప్ ఫోటో అనేదైతే దిగుతూనే ఉంటామండి. ఇంకా ఏం మనం జేసినా గూడా ఇట్లాంటి ఫోటోసే గదా గుర్తుండిపోయేటియని, ఇక నేను గ్రూప్ ఫోటోలైతే ఎక్కువనే తీపిస్తా ఉంటానండి. వచ్చిన వాళ్ళయయితే ఇట్లా ఫోటోస్ తీసుకుంటూ, గ్రూప్ ఫోటోలు తీస్తూ కొంచెంగానైతే వీడియో అయితే కవర్ చేసుకున్నామండి. ఇంకా కొంచెం ఇక్కడ ప్లేస్ తక్కువుంది గాబట్టి, నేను గూడా అందరి వీడియోలయితే కవర్ జేయలేకపోయినా. వచ్చిన వాళ్ళయి కొంతమంది అయితే చేసిండండి. ఇంకా ఇట్లా అందరు పిల్లలకొచ్చి ఇట్లా పసుపు రాయడం, స్నానం జేపియడం కూడా సంతోషం అనిపిస్తది గదా! ఇక్కడ నేనును మా వారైతే వచ్చినామండి. మా వారు ఇప్పుడే వచ్చిర్రు. వచ్చిన తర్వాతనే నేను గూడా ఇంకా పిలిచేసి వారికి గూడా ఇంకా మంగళ స్నానాలకి ఇక్కడ ఫంక్షన్‌కి ఇంకా పసుపు రాయాలి గదా అన్నంక వచ్చిర్రండి. నేను, మా పాప, మా వారు గూడా గ్రూప్ ఫోటో అయితే దిగినాం. ఈమేమో మా చెల్లి వాళ్ళ కూతురు. తనేమో మా కూతురండి. వాళ్ళు గూడా ఫ్రెండ్లీగుంటారు గదా! చిన్న పిల్లల్లాగా వీళ్ళు అంతా కలిసి పసుపు పూసుకునుడు అంతా జరిగింది గానీ, నేనదంతా వీడియో తీయలేదండి. లాస్ట్‌కి ఇంకా ఇలా గేమ్స్ ఆడుకున్నారు. అవన్నీ గూడా నేను బయటికెళ్ళినంక జరిగినాయండి. ఇంకెవరు వీడియో గూడా తీయలేదండి. అందరూ వచ్చిన వాళ్ళు గూడా ఇట్లా గ్రూప్ ఫోటోలయితే దిగి ఇంకా అంతా పసుపు రాయడం అయిపోయినంకనైతే ఇట్లా తర్వాతనైతే మంగళ స్నానం జేపిస్తాం గదా! ఇంకా ఇక్కడనైతే అమ్మ, నాన్న అయితే ఇద్దరైతే మంగళ స్నానం జేపిస్తున్నారండి. ఇతనైతే మా మేనమామ కొడుకండి. కానీ నేను మాత్రం తమ్ముడనే పిలుస్తానండి. చిన్నప్పటి నుండి తమ్ముడు అనే పిలవడం, వాడు నన్ను అక్క అని పిలవడం ఇంకా మాకదే అలవాటయిపోయిందండి. అందుకే మేమైతే అక్క తమ్ముళ్ళ లాగానే ఉంటాం. వీడు చిన్నోడు. అంతే గాని ఇంకా వీళ్ళు తర్వాత జేపిచ్చిర్రండి. తర్వాతయితే మేము జేపిచ్చినామండి. ఇంకా ఒక్కొక్కరికైతే వచ్చైతే అందరైతే ఇట్లా మంగళ స్నానాలయితే జేపిచ్చిర్రండి పిల్లలకి. ఇంకా అందరు జేపిస్తా ఉంటే వేడి నీళ్ళేనండి. ఇంకా పిల్లలే గదా! చన్నీళ్ళు ఏం జేయించలేదు. ఎందుకంటే అందులో చలికాలం గదా! మళ్ళీ ఇట్లా చలికాలంలో జలుబు అయితే ప్రాబ్లమ్ అయితదని వేడి నీళ్ళే తీసుకొచ్చయితే జేపిచ్చినామండి. ఇక్కడనైతే అమ్మమ్మలు, పిన్నిలు అందరైతే జేపిస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరుగా వచ్చైతే అందరూ జేపిస్తా ఉంటేనే వాళ్ళు గూడా సంతోషపడిర్రు. తర్వాత గూడా కొన్ని డాన్సులు జేసిర్రు, కొన్ని గేమ్స్ ఆడుకున్నారు. అన్నీ ఇట్లా జరిగిపోయినాయండి. చిన్నగానే స్టార్ట్ జేసినా గూడా పెద్ద ఫంక్షన్ అయిపోయిందండి మా ఇంట్లో మాత్రం. ఇది ఇంకా మా అమ్మ వాళ్ళ తరపున ఫంక్షన్ గాబట్టి మాకు గూడా చాలా సంతోషంగా గూడా అనిపిస్తదండి. ఇంకా తర్వాత గూడా వీడియోస్ కోసమని ఇట్లా కొన్ని ఇట్లా గంగాలాలతోటి గూడా ఇట్లా పోపిచ్చిర్రండి వీడియో వాళ్ళు. దాన్ని గూడా చిన్నగానైతే నేనైతే కవర్ జేషినా అండి. ఇంకా పిల్లలని ఇట్లా కూర్చోబెట్టి ఇట్లా గంగాలాలతోటి పోస్తుంటే అట్లా ఫోటోస్ గూడా బాగొస్తాయి గదా! అని ఇట్లనైతే ఫోటో కవర్ జేసుకున్నాం. ఇంకా నేను గూడా ఇట్లా చిన్నగానైతే వీడియో తీసిన్నండి. అవన్నీ ఇంకా పసుపు కలిపిన వాటర్ తోటయితే ఇట్లనైతే తీసిర్రు. తర్వాత ఇంకా భోజనాలయితే స్టార్ట్ జేసినామండి. ఇప్పుడు టైం వచ్చేసయితే 2:30 అట్లా అయితుందండి. కొంచెం లేటే అయింది ఇంకా ఫంక్షన్ గూడా. ఇంకా ఫంక్షన్ అయిపోయినంక నైట్ ఏం జేస్తాము అంటే మొత్తం మళ్ళీ ఇక ఈ హల్దీ ఫంక్షన్ అయిపోయినంక రేపు శారీ ఫంక్షన్‌కు కావాల్సినయన్నయితే పండ్లు అవన్నీ తీసుకొచ్చయితే ఇవన్నీ ఇట్లా బుట్టలయితే రెడీ జేసినామండి. నేను, మా చెల్లి వాళ్ళమైతే అందరం కూర్చొనయితే రెడీ జేసినాం. ఇక్కడనైతే అందరూ ఇంకా ఫంక్షన్ అయిపోయింది గాబట్టి అందరూ రిలాక్స్ అయితుర్రు. ఇంకా ముందు రోజే ఇట్లా మెహందీ గూడా పెట్టుకున్నారండి. అందరూ మెహందీ బాగా వండిందని నాకైతే జూపిస్తున్నారండి. మా మనవరాలైతే నాదెలా ఉందో కామెంట్ జేయండి మెహందీ అని గూడా జెప్తుందండి మీ అందరికి. ఇట్లనైతే డ్రై ఫ్రూట్స్ తోటి గూడా మేమైతే ఒకటైతే ఇట్లా ప్యాకింగ్ అయితే జేసినామండి. ఇట్లా
అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి ఇట్లా చిన్న పిల్లలకి ఇట్లా కలర్ఫుల్గా చాక్లెట్లతోటి ఇట్లా డ్రై ఫ్రూట్స్ తోటి ఉంటే కూడా చాలా సంతోషపడతారు కదా అని మేమైతే ఇట్లా ఒకటి డ్రై ఫ్రూట్స్ కూడా చేసినాం. పండ్లతోటి ఇంకా చేసిన అప్పాలతోటి కూడా బుట్టలు అయితే రెడీ చేసినామండి. ఇట్లా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్ని చాక్లెట్స్ తోటి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. పిల్లలు అయితే మేము రెడీ చేసినంత సేపు అక్కడనే ఉండైతే చూసిరండి. ఈ చాక్లెట్లను చూస్తూ కూడా చాలా సంతోషపడుతున్నారండి. అందుకే పిల్లలకి ఇట్లాంటివి అంటేనే సరదాగా ఉంటది కదా అని ఇవన్నీ అయితే రెడీ చేసినామండి. ఫంక్షన్ తగ్గట్టు అయితే ఇవి రెడీ చేయాలి కదా అండి. ఇంకా ఈరోజు అయితే బ్లాగ్ ఇంతేనండి. ఇంకా ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. ఇంకా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఇంతే బ్లాగ్ అండి. థ్యాంక్ యూ.